హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఇది మన ఫిజిక్స్ కమ్యూనికేషన్ సిస్టంలో లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అనే టాపిక్లోంచి ఫ్రేమ్ చేయబడింది. చూడండి, మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ యాంటీనా డి అని ఇచ్చాడు. అంటే ఏంటి? √2r హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ప్లస్ √2r హైట్ ఆఫ్ రిసీవర్, ఇది డి అని ఇచ్చాడు మనకి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ద హైట్స్ ఆఫ్ బోత్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవింగ్ యాంటీనాస్ ఆర్ డబుల్డ్, అంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ బికమింగ్ √2r, ఇక్కడ 2 × HT అని రాస్తున్నాను, ప్లస్ అగైన్ √2r ఇంటూ 2 × HR అని రాస్తున్నాను. అంతే కదా? సో ఇప్పుడు మనకి రెండింట్లోనూ √2 అనేది మనం కామన్ తీసుకోవచ్చు కదా. తీసుకుంటే మనకేముంది? √2r హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ప్లస్ √2r హైట్ ఆఫ్ రిసీవర్. సో మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? √2 ఇంటూ ఈ టోటల్ పార్ట్ అంతా డిఏ కదా, అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏమడుగుతున్నాడు? దెన్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాంటీనాస్ ఈజ్ √2 ఇంటూ డి. దట్స్ ద రైట్ ఆన్సర్. సో ఒక సింపుల్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చో చూడండి. సో ఈ క్వశ్చన్లో మీకు తెలియాల్సిందల్లా ఈ ఫార్ములా మాత్రమే. ఇది తెలిస్తే మీరు చాలా ఈజీగా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. జస్ట్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దిస్ సింపుల్ ఫార్ములా, దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ టు సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ న్యూమరికల్స్. సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ తెచ్చుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. వెరీ సింపుల్ టు ఆన్సర్ దెమ్.